హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్లో స్త్రీ శక్తి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ఆధారు ఇతర గుర్తింపు కార్డుల నిబంధనలను తొలగించాలని ఎంప్లాయీస్ యూనియన్ రవాణా మంత్రి కోరింది. ఇక ఆ వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకున్నామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి షేర్ చేసుకోండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్లో స్త్రీ శక్తి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నారు. అయితే ఈ పథకం కోసం బస్సుల్లో ప్రయాణించే మహిళలు ఆధార్ లేదా ఇతర గుర్తింపు కార్డులు చూపించాల్సి ఉంటుంది. ఇకపై ఆధారు ఇతర గుర్తింపు కార్డులు అవసరం లేదని ఈ నిబంధనను తొలగించాలని ఎంప్లాయీస్ యూనియన్ కోరుతోంది. EU ప్రతినిధులు రవాణా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారిని కలిసి వినతి పత్రం అయితే అందించారు. స్త్రీ శక్తి పథకం కింద మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నారు. అయితే ప్రయాణ సమయంలో ఆధార్తో పాటు ఇతర గుర్తింపు కార్డులు చూపించాలనే నిబంధన ఉంది. ఈ నిబంధన వల్ల కండక్టర్లకు అదనపు పని భారం అయితే పడుతుంది. ముఖ్యంగా ఇతర రాష్ట్రాల మహిళలు తక్కువ సంఖ్యలో ప్రయాణిస్తున్నందున ఈ నిబంధనను తొలగించడం వల్ల ప్రయోజనం ఉంటుంది అని EU అంటుంది. కాబట్టి ఇక నుంచి ఆధార్ని తొలగిస్తారా లేదా అని అయితే చూడాలి. మీరేమనుకుంటున్నారు? ఆధార్ ఉంటే బెటరా, ఆధార్ లేకపోతే మంచిదా అనేది కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ఇక ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.